వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దీపక్ రెడ్డి గారు చాలా కూల్గా ఉంటారు, చాలా హ్యాపీగా రాజకీయాల్లో ఒక హుందాగా వ్యవహరించుకుంటూ వెళ్తుంటారు అనమాట. అలాంటి వ్యక్తి ఎందుకు ఏమన్నా చిన్నబాబు లోకేష్ గారు మెప్పు పొందితే ఏమైనా ప్రమోషన్స్ వస్తాయోనో, భవిష్యత్తు ఇంకా బాగుంటుందానో అనేది ఒక ఉత్సుకత, అంటే ఏమన్నా ఎక్కువైందా చిన్నబాబు గారి యొక్క ప్రాపకం పొందడానికి అనే అనుమానం అందరికీ వస్తుంది. మొదటి క్వశ్చన్ ఇది అడుగుతూ ఉండరు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సరే మీరు అడుగుతారు కనుక వాస్తవాలు తెలపాలండి. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ అందరూ చూస్తే వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం తప్పు అని వాళ్ళకే అర్థం అవుద్ది. ఓకే, సో నేను ఏమని చెప్పినాను అని అంటే ఏ స్టెప్స్ తీసుకుంటుంది ప్రభుత్వం అని. అది ఏ విధంగా మా పార్టీకి సంబంధించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, వాళ్ళు చెప్పుకోవాలి. బట్ యాజ్ అ తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా నన్ను పిలిచింది, నన్ను దీపక్ రెడ్డిగా వేయలేదు, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా వేయలేదు, కేంద్ర ప్రభుత్వము లేదా బీజేపీ రిప్రజెంటేటివ్. మా పార్టీ గురించి స్టాండ్ నేను చెప్పటము ఏ విధంగా తప్పు అవద్ది. ఫస్ట్ పాయింట్, లోకేష్ గారిని నేను ఏ విధంగా పొగిడి ఏ విధంగా వీళ్ళు తప్పు చేస్తున్నారు అని చూపించినారు కదా, అది 100% రాంగ్ అండి. ఎందుకు అనంటే ఆ మీటింగ్ జరగకుండా కొంచెం టైం ముందు లోకేష్ గారు మానిటర్ చేస్తూ ఉండారు విత్ రామ్మోహన్ గారు ఏం జరుగుతూ ఉంది అని. అట్లా అన్ని పట్టించుకుంటారు వారిలో ఉండే గొప్పతనం అది. సో ఆ యాంగిల్లో నేను చెప్పబోయే 6 points లో 1 of the point లోకేష్ గారి పేరు వాడింది, మిగతా 6 points వినకుండా అదే పట్టుకున్నాడు. సో నాకు ఆ పాయింట్ లో 2 చాయిస్, హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ అంటే హూ ఇస్ అర్నబ్ అని అనాలి నేను, లేకపోతే హూ ఇస్ లోకేష్ తెలియకపోతే నువ్వేం జర్నలిస్ట్ రా అని అనాలి నేను. కరెక్ట్. ఈ 2 మాటలు నేను ఎందుకు అనలేదంటే పార్టీ నాకు వర్డ్ కంటిన్యూ చేయమంటారా, వర్డ్ని నువ్వేం జర్నలిస్ట్ రా అన్న వర్డ్ కంటిన్యూ చేయమంటారా? నేను అంతే కదా, కంటిన్యూ చేయమంటారా? కాదండి, హూ ఇస్ లోకేష్ అని చెప్పి మాట్లాడితే హూ ఇస్ అర్నబ్. ఓకే, మీరు ఒక వర్డ్ అన్నారు, లోకేష్ చేరినప్పుడు నువ్వేం జర్నలిస్ట్ రా అన్నారు, ఆ వర్డ్ నేను కంప్లీట్ చేయించట్లే కాదు. మా నాయకులని తక్కువ చేసి ఎవరన్నా మాట్లాడితే మేము ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలుగుతాం, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. విత్ యువర్ పర్మిషన్ నేను ప్లే చేయొచ్చు కదా అంటున్నా. మీ ఇష్టం, ప్లే చేస్తే చేయండి, కానీ నేను ఆయన రాననే విధంగా కాదు, నేను అనొచ్చు కదా అని అన్నాను, నేను ఆయన అనింది కాదు. దయచేసి అది లెట్ మీ క్లారిఫై దట్. సో జర్నలిస్ట్ హ్యావ్ దేర్ ఫ్రీడమ్, మీరు ప్రశ్నించవచ్చు యాజ్ అ జర్నలిస్ట్, కానీ అట్ ద సేమ్ టైం ఒక ప్రజాప్రతినిధి కూడా గౌరవం ఇచ్చేది ఇవ్వాలి. సో హూ ఇస్ లోకేష్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడతాము తప్పు. కానీ మా పార్టీ క్లియర్ గా చెప్పేది, కన్ఫ్రంటేషన్ పోయేటప్పుడు దాన్ని వదిలేసేయండి, తర్వాత టేకప్ చేయండి అని. నేను విత్ గ్రేట్ డిఫికల్టీ నా కోపము నేను కంట్రోల్ చేసుకోను, లేకపోతే నా ప్యాషన్ నేను కంట్రోల్ చేసుకోను, నచ్చినా నచ్చకపోయినా నేను ప్రశాంతంగా ఉండాను. దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. దీపక్ రెడ్డి గారి కోపం వస్తుందా? ఆ విధంగా మాట్లాడతాం తప్పు కదండి. ఇప్పుడు ఒక డిబేట్ కి మమ్మల్ని పిలిస్తే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము పోతున్నాం, మేము అడుగుకొని పోవటం లేదు కదా. పోయినప్పుడు మాకు గౌరవం ఇవ్వాలా. మీకు ఇష్టానుసారం మాట్లాడేటట్టయితే మేము కూడా పోం నెక్స్ట్ టైం నుంచి. సో అదే కదా, నెక్స్ట్ డే మేము బాగుందానికి ఇంకా బాధపడినాడు ఆయన, మమ్మల్నే ఇట్లా చేసినారా అని చెప్పి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ప్రజాప్రతినిధులు, గౌరవం ఇచ్చే సంస్కారము, ఇచ్చిపుచ్చుకునే సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ విత్ మీడియా ఎస్పెషల్లీ. అంటే ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించిన విషయంలో మీరు అర్నబ్ గారు అడిగినప్పుడు మీరు అడిగింది లోకేష్ గారు వార్ రూమ్ పెట్టారు, వార్ రూమ్ పెట్టి అంతా మానిటర్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఆయన హూ ఇస్ లోకేష్ అని కదా. లోకేష్ గారు వార్ రూమ్ లేడండి, వీళ్ళు మన వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారము. వార్ రూమ్ లో కేంద్ర మంత్రి గారు కూర్చొని ఉండారని చెప్పి చెప్పినాను. మీరు దయచేసి మరొకసారి వినండి, ఎక్కడ లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండారు అని అనలేదు. లోకేష్ గారు దాన్ని మానిటర్ చేశారనే ఒక మాట అన్నాను. ఎందుకంటే నిజంగా కూడా కేంద్ర రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేసి ఏం జరిగింది అని చెప్పి అడిగినారు. అది ఏ విధంగా తప్పు అవద్దండి. చూడండి, మా పార్టీలో నేను ఒక కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తో ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగినారు. అది తప్ప? లోకేష్ గారు అడగ తప్పు కాదు అది. అంతే కదా, ఇక్కడ జరిగింది పార్టీ నాయకుడే కదా ఆయన, పార్టీ గుర్తుతో గెలిచిన వ్యక్తి ఆయన కేంద్ర మంత్రి అడగచ్చు. లోకేష్ గారు రామ్మోహన్ ఏమవుతుంది అని. నేను 100% పార్టీ మనిషిని, పార్టీ విధి విధానం నాకు తెలుసు. మా పార్టీ అధికారంలో వచ్చిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు. మా పార్టీ విధి విధానాల ప్రకారము మంత్రులు ఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు ద పార్టీ. 100% చెప్పాలి. దట్ ఇస్ అవర్ పార్టీ సిస్టమ్. కేంద్ర ఒక్కటండి, దేశానికి రాజైన తల్లికి కొడుకే అంతే కదా. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రి కావచ్చు, కానీ ఇక్కడ పార్టీ మనిషి. అందుకు లోకేష్ గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకోవచ్చు, రామ్మోహన్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది. వచ్చిన డిస్కషన్ మీరు వార్ రూమ్ పెట్టారు, లోకేష్ వార్ రూమ్ పెట్టి మొత్తం మానిటర్ చేస్తున్నారు అంటే
హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ గోస్వామి అన్నారు అనేసి. థ్యాంక్ యూ, ఒక విధంగా మీరు మంచి చేశారు నన్ను ఇది అడిగి. లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండిన మాట నేను ఎక్కడ మాట్లాడలేదు, ఒకసారి దయచేసి మళ్ళీ చూడండి. రామ్మోహన్ నాయుడు గారు మా వార్ రూమ్ లో ఉండేరు, 24/7 హీస్ బిహైండ్ దట్ అని అన్నారు అని నేను చెప్పినాను. లోకేష్ గారు మానిటరింగ్ అని అంటే రామ్మోహన్ గారితో మాట్లాడింది మానిటరింగ్ అనేది దాని అర్థం. దాన్ని ఎన్ని విధాలుగా తీసుకొని వచ్చినారో దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ కేస్ స్టడీ. నేను ఒక చిన్న వీడియో కూడా బయట పెట్టాను. దీంతో మనకు అర్థమయ్యేది ఏంది అని అంటే ఆ వైసీపీ అనే విషపాము ఇంకా సావలేదు, అది బతికుంది. ఆ పాత విధానాలు ఇంకా అట్టనే ఉన్నాయి. సో దయచేసి సమాజంలో అందరూ జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఈ విషపాము సమాజానికి మంచిది కాదు, మన తెలుగు జాతికి మంచిది కాదు అని చెప్పి నేను ఒక మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ఛానల్కి వైసీపీకి సంబంధం ఏంటి? అందులో ఆ రిపోర్టర్ అర్నబ్ గోస్వామి అంటే అందరూ కూడా జాతీయ స్థాయిలో మెచ్చిన రిపోర్టర్ అంటారు అందరూ. కామెంట్ వాడినాడే గానీ అర్నబ్ కి ఏ విధమైన సంబంధం లేదండి. నేను అబ్జర్వ్ చేస్తా వచ్చినాను, నైట్ 2 దాకా అయింది. నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్ వైసీపీకి సంబంధించిన పెట్టిన ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు చూస్తే అన్ని వైసీపీ రిలేటెడే. అంటే ఎంత పగడ్బందీగా 60 నుంచి 100 పోస్ట్స్ విత్ ఇన్ 1 day or 2 days రకరకాల వీడియోస్ కట్ చేసి రకరకాల విధంగా పెట్టినారు. సో సమాజంలో ఒక ప్రజల ప్రతినిధులుగా ఉండి ఒక పొలిటికల్ పార్టీగా ఉండి ఇంత నీచానికి దిగజారటం కరెక్టా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మంచి అనుభవంగా మారిపోయారు మీరు. అది వాళ్ళు వాడుకున్నారు, బట్ ఐ డోంట్ కేర్. సో నేను ఇంకా ఏ విధంగా చూస్తున్నానంటే 5 రోజులు మా లోకేష్ గారిని జపం చేసి 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 మమ్మల్ని ఇంకా పాపులర్ చేశారని మాత్రం నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ అర్నబ్ గోస్వామి గారు ఇంకా టీడీపీ ఎప్పుడైతే వాళ్ళు చాలా రిపబ్లిక్ ఛానల్ టీవీ కదా దాన్ని బ్యాన్ చేసిందో, టీడీపీ బ్యాన్ చేయలేదు. మళ్ళీ దయచేసి ఇక్కడ ఒక మాట స్లిప్ అయితే మేము ఇరుక్కుంటాం, బ్యానే చేయలేదు. ఏమి జరిగింది ఎందుకంటే ఖాళీ చైర్ పెట్టాడు టీడీపీ వాళ్ళ కోసం, అది ఆ డిబేట్ లో వాళ్ళ కోసం ఏం జరిగింది అని అంటే నేను పటాభి గారు జ్యోత్స్న గారు అందరం ముగ్గురం పోయినాం. పోతే ఇంకొక మన పిల్లోడు కూడా యూత్ పిల్లోడు కూడా పోయి ఉండాడు. నలుగురం పోతే నలుగురిని అటాక్ చేస్తూ ఉండరు ఫర్ నో రీజన్. తర్వాత మేము అటాక్ చేస్తున్నారు, ది మీడియా, నేషనల్ మీడియా ఇస్ అటాకింగ్ us. ఓకే, తర్వాత మేము ఢిల్లీ నేషనల్ అన్ని నేషనల్ ఛానల్స్ కి పోయినాం. సో దే ఆర్ అటాకింగ్. అంటే ఇండిగో మీద ఉండే కోపము మా మీద చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ మేము ఏం తెలుసుకున్నాము అంటే బీజేపీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఇది స్ట్రాటజిక్ గా బీజేపీ వాళ్ళు రాకుండా అసలు జవాబు చెప్పాల్సింది వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళది. మనం పోయి ఇరుక్కుంటున్నామే అన్నెసరీ, మనకు సంబంధమే లేదు కదా అని చెప్పి మేము రియలైజ్ అయ్యి మనం ఎందుకు తీసుకోవాలా వాళ్ళ న్యూసెన్స్, ఇదిగో చేసిన తప్పు అని మనమే అంటున్నాం వాళ్ళకన్నా ముందు. అందుకని ఒక 2 రోజులు మనం గమ్ముకుంటే బెటరు, ఎందుకంటే వీళ్ళు ఇనే మూడ్ లో ఎవరు లేరు అనేది ఒక ఆలోచన వచ్చింది. అది తప్ప ఇంకా రెండోది ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు వినలేదు అనుకోండి, ఇంకా నేను మాట్లాడేం కరెక్ట్. గౌరవంగా వెనక్కి పోయినాం, లేదా పోయి వాళ్ళని తిట్టాలనేది నెక్స్ట్ ఆప్షన్. రెండిట్లో విచ్ ఇస్ బెటర్? గౌరవంగా ఉండటం బెటర్ అనేది మౌనము మంచిది, మన గౌరవం మనం నిలబెట్టుకోవడం బెటర్. కరెక్ట్. మరి వైసీపీ ఎందుకు మరి దీన్నే హూ ఇస్ లోకేష్ అంటే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని మరి ఇక్కడ చేస్తుంది కదా? అంతే కదండి. వైసీపీ వాళ్ళకి దీపక్ రెడ్డి మీద కోపమా లేక టీడీపీ మీద కోపమా? రెండు అండి. ఒకటి, నాకు కూడా వైసీపీలో సంబంధాలు చాలా ఉన్నాయి మనుషులతో. మనుషులే కదా అక్కడ ఉండేది. కరెక్టే. సో నాకున్న రిలేషన్షిప్స్ తో నేనేం తెలుసుకున్నానంటే 3 మీటింగ్స్ లో టీడీపీ ఈజ్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్ ఇన్ నేషనల్ మీడియా అనే డిస్కషన్ వైసీపీ వాళ్ళు చేసుకున్నారు. ఎలా ఏ మార్గంలో అంటారు? అంటే మీ అంత ఆంగ్లం మాట్లాడే వాళ్ళు వేరంటారు అక్కడ. అందుకని మీరు చూస్తే గత 1.5 years లో 2-3 వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ని మార్చుకున్నారు, వాళ్ళు మార్చుకుంటా వచ్చినారు. సో అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ 3 times ట్రై చేశారు. సో ఆ ఇంటర్నల్ న్యూస్ నాకు వచ్చింది. సో ఎప్పుడు మాకు అప్పర్ హ్యాండ్ ఉందో నన్ను అటాక్ చేస్తే నేను భయపడి వెనక్కిపోతాను అనేది ఒక రాజకీయం వాళ్ళది. రెండోది, రేపు తెలుగుదేశం పార్టీ కాబోయే ఫ్యూచర్ లీడర్ని టార్గెట్ చేయొచ్చు అని చెప్పి ఈ 2 విధాలుగా వీళ్ళు ప్లాన్ చేసిందే కానీ మరొకటి రెండోది లేదు. ప్యూర్లీ రాజకీయ ఉద్దేశాలతో దీన్ని పెద్దగా చేశారని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటాను. టీడీపీలో ఉన్న వాళ్ళ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడలేరు వైసీపీ వాళ్ళు? మీరే చూడండి. ఎందుకు గుడివాడ అమర్నాథ్ బాగా మాట్లాడతారు కదా, లాస్ట్ 1.5 year లో వాళ్ళే మార్చినారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బాగా మాట్లాడతారు కదా. లాస్ట్ 1.5 year లో కంటిన్యూస్ గా మల్టిపుల్ పీపుల్ మార్చారు. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పి తక్కువ చేయటం కానీ, మీరు ఒక్కసారి మీడియాలో లాస్ట్ 1.5 years లో ఎందరు వైసీపీ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సన్స్ మారినారు మీరే చూడండి. సో క్లియర్లీ వీఆర్ హ్యావింగ్ అన్ అప్పర్ హ్యాండ్. దెబ్బతీయాలా పర్సనల్ గా దేవర్ టార్గెటింగ్ మీ. ఎందుకంటే డైరెక్ట్ గా మిమ్మల్ని ఎదుర్కోలేక
ఇది ఒక రాజకీయ కుట్ర. రెండోది మా ఫ్యూచర్ నాయకుడిని కూడా టార్నిష్ చేసేదానికి ఒక ఇది అని. నేను లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండారు అనేది అనలేదని ఇప్పుడు అంటున్నాను, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అది అంటే నేను ఇంకెప్పుడు మీడియా ముందుకు రాను. కానీ ఆ విధంగా వీళ్ళు చూపిస్తున్నారు. దయచేసి మరొకసారి మీ ద్వారా నేను కోరేది అంటే ప్రజలు గమనించాలి ఇది అని నేను కోరుతున్నాను. మీ 2 రోజుల మౌనము అర్నబ్ గోస్వామి గారు ఖాళీ చైర్ చూపించడానికి కారణం ఏంటంటారు? అంటే అంతే కదండి. సో అది మిమ్మల్ని అవమానించినది కాదంటారా? కరెక్టే. టీడీపీ వారి కోసం వాళ్ళ డిబేట్లు వాళ్ళ కుర్చీ కోసం పెట్టాను ఖాళీ ఉండాలి. అర్నబ్ గోస్వామి గారు మిమ్మల్ని అవమానించారు కదా? నాగరాజ్ గారు నేను అదే అనేది. ఆ రోజు మేము పోయి ఇప్పుడు కంటిన్యూస్ గా మమ్మల్ని తప్పు పడతా మమ్మల్ని అంటుంటే తిరిగి మేము అనాలనా లేదా? ఒకసారి గౌరవించి ఓపిక పట్టినాము, రెండోసారి అయితే మేము ఓపిక పట్టాం కదా. నేను బంది చూరికే కొడితే తిరగబడతారు. అర్నబ్ గోస్వామి గొంతు పెద్దదని అన్నాడు కానీ ఆయన 2 మాటలు నేను గట్టిగా అంటే ఆయన నేషనల్ పరువు పోద్ది. సో ఇది రప్చర్ అయింది అనుకోండి, మా వాళ్ళు ఏమంటారు, ఎందుకు రప్చర్ చేసుకున్నారు అని అంటారు. అందుకని మేమే గొప్ప ఓర్పుతో సహనంతో గమ్ముగుండేము. సో మా సహనాన్ని నేనే అప్రిషియేట్ చేసుకున్నాను. సహనంగా ఉండమని మీ అంతకు మీరే అనుకున్నారా? పార్టీ అధిష్టానం అనిందా? పార్టీ చెప్పేది అండి, పార్టీ చెప్పేది. ఎందుకంటే 1 వీక్ ముందు నేషనల్ మన స్పోక్స్ పర్సన్స్ అందరికి ఒక మీటింగ్ ఉండింది. అక్కడ ఇదే డిస్కషన్ వచ్చింది. ఏమని డిస్కషన్ వచ్చింది అని అంటే, వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు కొన్ని డిబేట్స్లో తిడుతున్నారు. ఎట్లా మమ్మల్ని రియాక్ట్ కావాలని మేము అడిగినాం. అడిగితే ఇప్పుడు వాళ్ళు తిట్టినట్టు మనం తిడితే మనకి వాళ్ళకి తేడా ఏముంది, అది అయిపోగానే మీరు స్మూత్గా ఆన్సర్ చేయండి నెక్స్ట్ అని చెప్పి 1 వీక్ ముందే జరిగింది. సో ఆ పాయింట్లో నాకు అదే గుర్తొచ్చింది, ఇది పార్టీ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అని చెప్పి ట్రై టు టోన్ డౌన్ ద సిచ్యువేషన్ అంతే. మరి ఇంత కూల్గా అయినప్పుడు చంద్రబాబు గారు అంటే పార్టీ అధ్యక్షుడు జాతీయ స్థాయి మీడియాలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని కాస్త కొంత శుతిమెత్తగానే క్లాస్ పీకినట్లుగా తెలిసింది అందరికీ. ఎస్, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. సో కానీ మనకి ఇంత డిస్కషన్ టైం కూడా ఉండదు ఇట్లా డెప్త్లోకి పోయేదానికి. సో పెద్ద అయినా మేము గౌరవం ఇస్తాము, వారు చెప్పినారు కదా కానీ సరే సరే అని అన్నామే కానీ. సో వీ డిడ్ నాట్ వాంట్ టు కన్ఫరెంట్ ఆర్ టెల్ హిమ్ ఆల్ దిస్ ఆల్సో. విల్ సీ టు దట్ సచ్ ఇష్యూస్ విల్ బి అవాయిడెడ్ అని అన్నాము. కానీ నేను ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను, ఎక్కడికి పోయినా డెసిషన్స్ ఆఫ్ ద పార్టీ ఆర్ టేకెన్ బై మా పార్టీ అధినేతలు, అయితే లోకేష్ గారు, చంద్రబాబు గారు. నేను తీసుకోవద్దు లేకపోతే ఇంకొక మంత్రులు తీసుకునేది లేదు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ గురించి మాట్లాడతాం యాజ్ స్పోక్స్ పర్సన్స్, మా రెస్పాన్సిబిలిటీ. అదేమి జపం చేసినట్టు కాదు. నేను జపం చేసేవాడిని అయి ఉంటే ఇప్పటికే మంత్రి అయి ఉండేవాడిని. ఆ టాలెంట్ లేకనే ఇట్లున్నాను. దయచేసి అది మాత్రం చెప్తున్నాను. రెండోది సరే అది నెక్స్ట్ వస్తామండి. రెండోది, మీరు జోనల్ కోఆర్డినేటర్స్లో ఏ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పెట్టినా కానీ ఎప్పుడు అందరు ఆడే ఉంటారు. నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ కనపడు స్టేజీల మీద. భజన చేసేవాడిని అయితే ఎప్పుడు అందరిలాగానే కనపడి ఉండేవాడిని. నా అవసరం ఉన్నప్పుడు, నా పని ఉన్నప్పుడు నేను పోతాను, లేకపోతే నేను పోను, డిస్టర్బ్ చేయని గౌరవంగా ఉంటాను. అది నా అసలు మనస్తత్వము. ఈ లేదు నేను భజన అని చెప్పి ఈ గాలి మాటలు మాట్లాడి నా గౌరవం తగ్గించే విధంగా చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. రెండోది, మా నాయకులు, మా నాయకులు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడతాము. మాకు గర్వంగా ఉంటుంది. మేమేం భజన చేసేది ఇది కాదు. బికాస్ దే ఆర్ సచ్ గ్రేట్ లీడర్స్ ఇన్ అవర్ ఒపీనియన్. దానికనే ఇక్కడ ఉండాం. అంటే ఫైనల్గా ఒకటి, అర్నబ్ గోస్వామి గారు తిరిగి మళ్ళీ డిబేట్లకు పిలిచి వెళ్తారా టీడీపీ నుంచి మీరు? మాకేం ప్రాబ్లం లేదండి. వీ హ్యావ్ నో ఎనిమిటీ టువర్డ్స్ అర్నబ్. ఓకే, చంద్రబాబు గారు పోమన్నారు, మేము పోతాం, ప్రాబ్లం ఏం లేదు. అయితే చెప్పినారు కదా, మేము పోమని కూడా అనలేదు కదండి. ఆ రోజు ఎందుకు బ్యాన్ చేశారు అని వస్తుంది. తప్పు. హూ ఇస్ ఆన్సరబుల్? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆన్సరబుల్. సెంట్రల్ గవర్నమెంట్ తప్పించుకుంది, బీజేపీ పార్టీ దేనికి రాలే. మేము రియలైజ్ అయినాము ఆ 4 మీటింగుల తర్వాత. ఏ విధమైన సంబంధం లేని మేము బక్రగాలం అవుతున్నాం కదా ఇక్కడ. మేము ఎందుకు ఆన్సర్ చేయాలా? వాళ్ళు కదా ఆన్సర్ చేయాల్సి ఉంది. మేము ఏమైనా చెప్తుంటే కూడా ఈయన పరిస్థితుల్లో లేరు. సో దట్స్ వై వాళ్ళు చూసుకొని మనకెందుకు అని చెప్పి మేము వి టుక్ ఎ బ్యాక్ స్టెప్. అంటే ఇంకో వర్షన్ వినిపిస్తుంది, రిపబ్లిక్ టీవీ బీజేపీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న టీవీ, మరి వాళ్ళ ఛానల్లో ఎలా డిఫేమ్ చేశారు టీడీపీ వాళ్ళని, లోకేష్ గారిని అనేది కూడా వినిపిస్తుంది వర్షన్. ఏమన్నా ఒక వేరే కోణం ఉందంటారా? యాక్చువల్గా మా మీడియా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేశారు. సో లోకేష్ గారిని నేను ఏమి టార్గెట్ చేయలేదు, నేను ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. హూజ్ లొకేషన్ ఒక్క మాట అన్నాను, అది తప్ప నేను ఎక్కడన్నా ఏమన్నా తప్పు మాట్లాడినాను అని చెప్పి వారు కూడా వివరణ ఇచ్చినారు. సో టార్గెట్, నేను కొందరిని టార్గెట్ చేస్తాను, సో కంటిన్యూస్గా మాట్లాడతాను, ఆ విధంగా నేను చేయలేదు కదా. ఇది వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడినాము అని అర్నబ్ గారు కూడా రియలైజ్ అయినారు తర్వాత జరిగిన 3-4 రోజుల దీన్ని బట్టి.
బట్ దానికి వారు ఇచ్చిన వివరణ ఆ ఒక్క మాట తప్ప నేను ఏమన్నాను అని అన్నారు. సో పాపం వారు చెప్పేది కూడా కరెక్టే కదా. కరెక్ట్. అది దిస్ ఇస్ ఫైనల్ గా అర్నబ్ గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు భవిష్యత్తులో కూడా చాలా హ్యాపీగా కూల్ గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. 5 రోజులు మా లోకేష్ గారిని రాష్ట్రం అంతా భజన చేసేటట్టు చేసిన లోకేష్ గారు ఏమనలేదు మమ్మల్ని, వాటి దీపాక్ ఏంటి ఇలా చేసావు నువ్వు అది ఇది ఏమనలేదా? ఎందుకు నన్ను లోకేష్ గారు ఒక మెసేజ్ పెట్టినారు ఆ టైంలో. ఆయన లేడు కదా ఆ రోజు, ఇండియాలో లేరు కదా ఆయన. ఇండియాలో ముందు ఉండేరండి, ఉన్నారా? తర్వాతనే పోయింది. ఓకే. సో ఆ రోజు మాట్లాడిన తర్వాత హీ టుక్ ద ఫ్లైట్. ఓకే. సో నేనేదో లోకేష్ గారు వార్ రూమ్ లో కూర్చొని ఉండరు, లోకేష్ గారు అమెరికాలో ఉండరు చూడు అని చెప్పి ఆ వీడియోలు పెట్టి వీళ్ళు పెడతాము. నిజంగా ఒక విధంగా బాధాకరమే. రాజకీయాల్లో ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉందా అని చెప్పి కొంచెం బాధేసింది నాకు. అండ్ అది కాకుండా మన ప్రజల్లో కూడా కొందరు అంటారు చూడండి సినిమాల్లో గొర్రెలు అని చెప్పి, వాళ్ళు ఏది ఇస్తే అది నిజంగా నమ్మే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి, అది కూడా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మన దేశంలో డెమోక్రసీ అనేది కరెక్టా అనిపిస్తుంది. గొర్రెలు ఉన్న దగ్గర కొంచెం అర్థం చేసుకునే మనుషులు ఉండే దగ్గర డెమోక్రసీ విల్ వర్క్, కానీ గొర్రెల వ్యవహారంలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ సిస్టమ్ ఏమో అని కూడా అనిపిస్తుంది. ఏమన్నారు లోకేష్ గారు ఆ ఎపిసోడ్తో? హీ సెడ్స్ బిగ్ అంటే కాషన్ చేశారు. అంటే నేను తప్పు మాట్లాడలే, బట్ అది కూడా చెప్పొద్దు అని చెప్పి. సో నాకు ఆ క్రెడిట్ అవసరం లేదు అని అన్నారు. నెక్స్ట్ టైం నుంచి వి విల్ నాట్, ఆయన క్రెడిట్ తీసుకోర్లేండి, నా క్రెడిట్ అవసరం లేదు అని అన్నారు. నేను వర్క్ చేసేవాడినే కానీ ఐ డోంట్ నీడ్ క్రెడిట్ అని అన్నారు. వాట్ ఎవర్ ఇస్ డూయింగ్ రామ్ ఇస్ డూయింగ్ అని చెప్పినారు. సో నేను క్రెడిట్ విధంగా అనలేదండి. మంచి ఫ్రెండ్స్ అంట కదా, ఒరే తరే అనుకుంటే అంత క్లోజ్నెస్ ఉంది కదా. నేను క్రెడిట్ ఇక్కడ ఇష్యూ వీళ్ళు మార్చినారు కానీ నిజంగా కూడా ఏమి జరుగుతా ఉంది అని ఒక మాట అడిగినారు, అది రివ్యూ చేసినా ఒక మాట చెప్పిన దాన్ని ఇదంతా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ చేశారు. ఇది జరిగిందండి వాస్తవం.